ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్సు 6 పిండి కట్ల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మేం లేదు గాని ముందర డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంటుంది. నెక్స్ట్ మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు. ఓర్ని అసాధ్యం గోలా. ఎవరబ్బాయ్యా నువ్వు? వెంకటనారాయణ గారు మనవండి. మీ అమ్మ పేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసావా? చెట్టుపెట్లు ఆడిపోతున్నావు. ఇలా అక్కడ సంతకం పెట్టా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చి నాకు కనబడు. డబ్బు తీసి చేతికి. నేనెవరు తెలుసా? నువ్వెవరు అయితే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోసు. సుభాష్ చంద్రబోసా? పిన్నమనేని బోసు బాబు. అలాగా, నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్ప మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసివ్వకపోతే నాలో అసలు దురుస్తనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. ఆగా! నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా, నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా, తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో. డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమోనన్న డౌట్ తో. నార్మల్ ఎవడు వాడు? మన మార్కెట్ మోయించింది కూడా వాడేనండి.